देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जगदम्ब विश्वपालिनी माता की जय। నమస్తే అండి. ఇక్కడ మెహర్ నగర్లో గత 10 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ కాలనీ కమిటీ అంటే అందరూ కాలనీ వాసుల సహకారంతో శ్రీ యూత్ అనే ఇక్కడ పిల్లల యూత్ ఉంది. ఆ యూత్ పిల్లలు గత 10 సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రులు చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. దానికి తోడు గత 2 సంవత్సరాల నుండి మా భాష్యం శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు వివిధ రకాలైన పూజలు, చండీ హోమం, రకరకాల వసంతోత్సవాలు అన్నీ 9 రోజులు కన్నుల విందుగా వీరి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మెహర్ నగర్లో యూత్ పిల్లలే చాలా ఈవెంట్ను సక్సెస్ చేస్తూ ఉంటారు. గత 10 సంవత్సరాలుగా మెహర్ నగర్ కాలనీలో శ్రీ యూత్ ఆధ్వర్యంలో సంవత్సరానికి దిగ్విజయంగా దేదీప్యమానంగా ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం. చాలా సందడిగా ఈ 9 రాత్రులు అమ్మవారి సేవకు పాత్రలు అవుతాం ఇక్కడ అందరము. మరి ప్రతి సంవత్సరానికి కొత్త రకాల పూజలు చేసుకుంటూ పూలంగి సేవ అని, ఇప్పుడు పల్లకి సేవ అని, ఈరోజు జరిగిన చండీయాగం కానీ రకరకాల పూజలతో అమ్మవారి కృపకు పాత్రలు అవుతాం. ఇక్కడ ఇది 10వ సంవత్సరము చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు మహాచండీయాగం అన్ని కార్యక్రమం జరుపుకున్నాము. చాలా వైభవంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 2014 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఈ శ్రీదేవి నవరాత్రోత్సవంలో దినదినాభివృద్ధిగా ఇక్కడ జరుపుకుంటున్నాం. దీనికి ఆది ఏమనగా మనకు మారుతున్న కాలానుగుణ పరిస్థితుల ప్రకారం ప్రపంచమంతా మెటీరియలిస్టిక్ ప్రపంచం వైపు పరుగులెత్తిస్తుంది. ఈ దసరా, బతుకమ్మ సంబరాలు అనేది సైడ్కి వెళ్ళిపోవడం వల్ల, అంటే మనం విలేజ్కి వెళ్ళకపోవడం వల్ల అవి చాలా కనుమరుగు అయిపోతున్న సందర్భంలో మా యూత్కి ఒక ఐడియా వచ్చింది. 2014 సంవత్సరంలో ఒక దుర్గా నవరాత్రులు నిర్వహించి అక్కడే బతుకమ్మ ఉత్సవాలు జరిపించి 9 రోజులు అందరినీ, కాలనీ ఉన్న అందరినీ ఏకతాటిపెక్కి తీసుకొచ్చి పిల్లలకి కూడా మన చరిత్ర, మన సంస్కృతి, మన బతుకమ్మ, మన అమ్మవారి విశిష్టత గురించి, మన సంస్కృతి గురించి తెలియజేయాలని ప్రతి సంవత్సరం కొత్త థీమ్ తీసుకొని ఒక మండపం ఏర్పాటు చేసి అమ్మవారి నవరాత్రులు మా గౌరవనీయుల అయ్యగారి ఆధ్వర్యంలో మేము నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఇంకొంచెం వైభవపేతంగా కొన్ని పూజలు ఎక్కువ చేయడం, చండీ హోమము, మహాభిషేకము, అన్నకూటోత్సవము, మహాదీపారాధన, ఇటువంటి కార్యక్రమాలు. మరియు మా దగ్గర కుమారి పూజ ఉంటుంది. చిన్న పిల్లలకు సంవత్సరం నుండి 9 సంవత్సరాల పిల్లల వరకు కుమారి పూజ కూడా జరుగుతుంది. సరస్వతి పూజ, కుంకుమ పూజ, అలా ప్రతి పూజ, వివిధ పూజలు వైభవపేతంగా జరుపుకుంటున్నాం. ఇదందరూ కాలనీ వాళ్ళు, మా కాలనీలో ఉన్న పెద్దల వాళ్ళు, ఈఎల్పి రాజంకుల వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి అంకుల్ వాళ్ళు, ఇంకో శ్రీనివాస్ రెడ్డి అంకుల్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ వాళ్ళు. ఈ అమ్మవారి నవరాత్రుల గురించి ప్రతి ఒక్కరు ఒక నెల రోజుల ముందు నుండే ప్రతి ఒక్కరు వాళ్ళకున్న బిజీ లైఫ్లో కొంత సమయం వెచ్చించి అమ్మవారి గురించి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళు ధన రూపేణ, వస్తు రూపేణ, సమయ రూపేణ సమయం ఇచ్చి అన్ని విధాలుగా ఒక బ్రహ్మాండమైన నవరాత్రులు జరుపుకోవడానికి సహకరిస్తున్నారు. ఇట్టి సహకరించిన అందరికీ పేరున ధన్యవాదములు. మనన కన్న తల్లి మన అమ్మ కావచ్చు, కానీ అందరికీ అమ్మ ఎవరి అంటే ఆ దుర్గమ్మనే. అమ్మవారి చల్లని చూపు ఉండేది ఉంటే మనకు అన్నీ ఉన్నట్టు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు. ఈ విశిష్టత ఏమిటయ్యా అనంటే 9 రాత్రులు అమ్మవారిని పూజించేటువంటి యొక్క ఏదైతే మనకు షోడశ ఉపచార పూజలు అందరి అనువుగా చేసుకునేటువంటిది పూజ ఏమిటయ్యా అంటే ఈ నవరాత్రుల పూజ. ఇంకా ఎన్నో తీర్ల మనకు నవరాత్రులు ఉంటాయి, కానీ అందరూ పూజించేటువంటి నవరాత్రులు ఈ దసరా నవరాత్రులు. చాలా చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా మనకు ఉద్భవించే అమ్మవారు సేవలు అందుకుంటున్నది. ఇందులో ముఖ్యంగా ప్రతిసారి ఒక్కొక్క పూజ విశిష్టంగా చేసుకుంటున్నాం. ముందుగా మనం చేసేటువంటి పూజ ఏమిటయ్యా అంటే అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అవతరించి మనకు ఇక్కడ ఒక్కొక్క కలశాన్ని 11 కలశాలు ఏర్పాటు చేశాం. 11 కలశాల్లో ఒక్కొక్క కలశంకు
ఒక్కొక్క అవతారంగా మనం భావించేసి ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాగే ఆదిత్యాది నవగ్రహ పూజలు, ఇంద్రాది అష్టదిక్పాలక పూజలు, ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం, లోకం బాగుపడ కొరకై మనకు ఉండేటువంటి యొక్క చెడుతత్వం అంతా కూడా తొలగిపోయి ఆ రోజు అమ్మవారు మహిషాసుర మర్దనం చేసింది, లోకాన్ని సంరక్షించింది. మరి ఇప్పుడు ఏమిటయ్యా అని అంటే ఈ నవరాత్రులు చేయడం ద్వారా లోకరక్షణ కొరకై మనలో ఉండేటువంటి చెడుతత్వాన్నంతా కూడా నశింపజేసి మనకు ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంపత్తి ఇవ్వడానికి కోసం ఎటువంటి కష్టంలో ఉన్నాను కూడా నేనున్నాను అని అమ్మ మనకు ఆశీర్వచనం చేస్తూ ఉన్నది. అందుకొరకే ఈ నవరాత్రి ఉత్సవములు మనము ప్రతి దినమున ఒక్కొక్క అవతారంగా పూజించేసేసి అదేవిధంగా విశిష్టమైనటువంటి పూజలు కూడా చేస్తున్నాం. అమ్మవారికి పంచామృతముల చేత, ఫల పంచామృతం చేత విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇదంతా ఎందుకొరగయ్యా అంటే లోకం సుభిక్షంగా ఉండడానికి కోసం, జనులందరికీ సుఖంగా జీవించడానికి కోసం, ఎటువంటి కూడా ఆపదలు వచ్చినా కూడా తొలగిపోవడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడి భక్తుల యొక్క ముఖ్య విషయం ఏమిటయ్యా అంటే వారు చాలా భారీ హృదయం చేత అమ్మవారి విషయం తెలుసుకోవాలనేటువంటి సత్సంకల్ప చేత మహేశ్వర శర్మ గారని రోజు ప్రవచనం చెప్తున్నారు. దేవి భాగవంతులో కొన్ని ఘట్టాలు తీసుకొని వారు ఇక్కడ ప్రవచనం చేయడం జరుగుతుంది. ఆ విశిష్టతను కూడా వారు ఇక్కడ తెలుసుకొని తన్మయంతో వారందరూ కూడా భక్తి శ్రద్ధల చేత ఈ నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరం ఏమిటయ్యా అంటే ప్రత్యేకించి అమ్మవారికి మహా నైవేద్యం చేసి అన్నకూటోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వసంతోత్సవ కార్యక్రమం కూడా ఉన్నది, మహాభిషేక కార్యక్రమం కూడా ఉన్నది, అందరి చేత అఖండ దీపారాధన కార్యక్రమం. ఇక్కడ ఏమిటయ్యా అంటే ఈ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి వారు కూడా పూజలో పాల్గొనడానికి అవకాశం మనం ఇస్తున్నాం. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధల చేత చక్కగా పూజాది కార్యక్రమాలు, షోడశోపచార పూజ కార్యక్రమాలు నిత్యము జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా 64 రకాల అంటే చతుషష్ఠి పూజ అంటారు. ఈ 64 రకాల పూజలు కూడా ఈరోజు చేయాలనేటువంటి సంకల్పం వచ్చింది. కాబట్టి ఈరోజు కూడా మనము చతుషష్ఠి పూజాది కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి ఇక్కడి భక్తులు భక్తి శ్రద్ధల చేత ఈ యూత్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత మెహర్ నగర్ వాసులు, ప్రతి భక్తులు కూడా ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందిస్తూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒక క్రమశిక్షణమైనటువంటి పద్ధతిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నారు. కాబట్టి వారికి అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంపత్తి కలగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ, అలాగే మీరు మా దగ్గరికి వచ్చినందుకు మీకు కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా శుభాలు జరగాలనేటువంటి సత్సంకల్పం చేస్తూ అమ్మవారిని